వర్షాలైనా వరదలొచ్చినా పెద్ద పెద్ద విపత్తులు సంభవించినా రాత్రింబవళ్లు పనిచేసేది కేవలం విద్యుత్ శాఖ. తమ జీవితాలను ప్రమాదంలో పెట్టి ప్రజలకు విద్యుత్ సరఫరా చేస్తూ విధి నిర్వహణలో ఈ శాఖలో ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది విద్యుత్ షాక్ తగిలి చేతులు పోగొట్టుకుని వికలాంగుల్లాగా మారారు. ఈ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోకుండా ఈ శాఖలో పనిచేసే సిబ్బందికి ప్రమాదం సంభవించినప్పుడు వారికి అన్ని విధాలుగా అండగా నిలబడాలంటూ నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులతో పాటు టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ప్రముఖ వ్యాపారవేత్త ఇంతియాజ్ పాల్గొని డైరీ ఆవిష్కరణ చేశారు. గత ప్రభుత్వంలో చాలా ఘోరాలు నేరాలు జరిగిన ఎనర్జీ డిపార్ట్ విద్యుత్ శక్తి శాఖలో కొంపలు మునిగిపోయినాయి. అల్టిమేట్గా ఈరోజు కన్జ్యూమర్స్ భరిస్తున్నారు. నిన్నటికి నిన్న సెకీ ఒప్పందం ₹99 గుజరాత్ ఉంటే ఆ తర్వాత చేసుకున్న అగ్రిమెంటు ₹50 ₹60 ఉండాలి. కానీ ₹2,02,49 ₹2.5. ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకొక 7-8 ఇయర్స్లో సోలార్ ఎనర్జీ యూనిట్ ₹25 వస్తుంది అని చెప్పి ఈరోజు ₹2.5 కొన్నాం. 1,30,000 కోట్ల అదనపు భారం పడుతాం. సరే, ఇంకా స్మార్ట్ మీటర్స్ అంటారా, ట్రాన్స్ఫార్మర్స్ అంటారా, ఈ వాటన్నిటిలో ఎక్కడ దేశంలో ఎక్కడ జరగని కుంభకోణాలు ఏడు జరిగినాయి. నేను వాళ్ళకి ఒక చిన్న సలహా ఇచ్చా. అసోసియేషన్స్, మొన్న ఓసీ అసోసియేషన్ జరిగింది, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఈరోజు ముస్లిం మైనారిటీ జరిగింది. ఏదేమైనా అల్టిమేట్గా కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్లో మీరు కలిసి పనిచేయాలా. అవసరమైతే డిస్కమ్లు, ఎనర్జీ డిపార్ట్మెంట్ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే వాటిని రెక్టిఫై చేయండి అని చెప్పి కూల్గానైనా సరే మీరు రిప్రజెంట్ చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ముస్లిం మైనారిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డైరీ ఇనాగ్రేషన్ నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ఈ డిపార్ట్మెంటు ఎసెన్షియల్ సర్వీసెస్, ఈ ఎసెన్షియల్ సర్వీసెస్తో పాటు ఈ భారతదేశంకి రాబోయే రోజుల్లో ఉండే డిమాండ్కి మనం చేయాల్సింది ఎంప్లాయీస్ చాలా చేయాల్సి ఉంది. పవర్ లాసెస్ కాడి నుంచి అలాగనే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఇవన్నిటిని కానీ ఈ ముస్లిం అసోసియేషన్ అని పెట్టారు. సో ఈ అసోసియేషన్ పేరుతో కాదు మనకు గౌరవం వచ్చేది, మన పనితో గౌరవం వస్తుంది. వీ షుడ్ బికమ్ ఎక్స్పర్ట్స్. అందరికన్నా ది బెస్ట్ అని చేసుకుంటేనే మనకు గౌరవం. అసోసియేషన్స్ అన్నీ అవసరం, ప్రతి ఒక్కరూ పెడుతున్నారు అసోసియేషన్. ఆ అసోసియేషన్ ఒక దగ్గర పోతే సాచురేషన్ అయిపోతుంది, అన్ని అసోసియేషన్స్ అయిపోయాయి. సో ఆ అసోసియేషన్కి ఒక వాల్యూ రావాలంటే, ఒక గుర్తింపు రావాలంటే ఆ అసోసియేషన్స్లో ప్రత్యేకంగా ఇప్పుడు ముస్లిం అసోసియేషన్, ముస్లిం సోదరులందరూ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దే షుడ్ బికమ్ ఎక్స్ట్రాడినరీ టెక్నికల్ నోహౌ తెచ్చుకోవాలి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వేగంగా అతివేగంగా మారుతున్న టెక్నాలజీ ఏంటంటే ఎనర్జీ, పవర్ సెక్టార్. సో సోలార్లో కావచ్చు, ఒక సంవత్సరం ముందు టెక్నాలజీ ఈ రోజుకి మారిపోతూ ఉంది. అలాగా పవర్ లాసెస్ కాకుండా ఇవన్నీ మనము ది బెస్ట్ పీపుల్ ఇన్ దిస్ ఆ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డులో అనేది మనం చేసుకుంటూ, అలాగనే కస్టమర్ సెంట్రిక్. ఈరోజు వ్యాపారాలు ఇవన్నీ మీరు ఇంటరప్షన్ లేకుండా చేసిన దానివల్ల ఐ నో మీది థ్యాంక్స్లెస్ జాబ్. ఎవరు మీకు థ్యాంక్ యూ ఈరోజు నాకు మా ఇంట్లో 24 hours కరెంట్ వచ్చిందని మీకు ఎవరు చెప్పరు. బట్ స్టిల్ దోస్ ఎఫర్ట్స్ ఆర్ దేర్. వి ఆల్ బిలీవ్ ఇన్ యూ పీపుల్. మీరు చేసిన కృషి వల్ల, మీకుండే నైపుణ్యం వల్ల ఈరోజు అన్నీ బాగా అవుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మీ పైన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి మీరు అందరు కానీ దాన్ని కేపబిలిటీస్ పెంచుకోవాలి. అన్ని అసోసియేషన్స్తో కానీ కలిసి సింక్రనైజ్ అవ్వాలి ఆలోచనలు. మనం ముస్లిం మైనారిటీ అని మన ఆలోచన వేరు, అలా కాకుండా ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు సింక్రనైజ్ అవుతూ అందరితో కలిసిమెలిసి చేసుకోవాలని కానీ అసోసియేషన్ వాళ్ళకి తెలియజేస్తూ